సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఎల్బీ నగర్, బిఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురంలో తేలికపాటి వాన పడుతోంది. ఒకసారిగా వర్షం పడుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కోటి, యాబిడ్స్, నాంపల్లి, మలక్పేట్, దిల్సుఖ్ నగర్లో వాన కురుస్తోంది. మరోవైపు ఇవాళ రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఇక 23, 24 తేదీల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పింది. 23న ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక మిగతా అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, సిటీలో వర్షాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్లో చాలా డిఫరెంట్ వెదర్ కనిపిస్తోంది. ఉదయం అంతా కూడా కొంత పొడి వాతావరణం, మధ్యాహ్నం పూట ఎండ వేడిమి కనిపించింది. ఆ తర్వాత మనకు 2 గంటల నుంచి చూసుకుంటే కనుక మేఘావృతమైన వాతావరణం కనిపిస్తూ కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోటి, నాంపల్లి, అబీడ్స్ కావచ్చు, దాంతోపాటు కాచిగూడ, ఎల్బీ నగర్, వనస్థలిపురం లాంటి కొన్ని అవుట్స్కట్స్ ప్రాంతాల్లో అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వాతావరణం కనిపిస్తోంది. ఈరోజు హైదరాబాద్కి తేలికపాటి నుంచి అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటు మనకు జంట జలాశయాలకు కూడా నిన్నటి నుండి అక్కడక్కడ చిరుజల్లుల కారణంగా కొంత పొడి వాతావరణం నుంచి కొంత మేఘావృతమైన వాతావరణం కనిపిస్తోంది. ఈరోజు రేపు కూడా ఇదే విధమైన కండిషన్స్ ఉండే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం చక్రవాకాల కారణంగా తెలంగాణ రాష్ట్రం మీద వర్షాల ప్రభావం కనిపిస్తోంది. అయితే హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే ఉదయం అంతా కూడా మనకు పొడి వాతావరణం, మధ్యాహ్నం పూట కొంత ఎండ వేడిమి ఎక్కువగా కనిపించింది. సాయంత్రం నుంచి ఈ చల్లటి వాతావరణం అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. అయితే రానున్న 2-3 గంటల వరకు కూడా హైదరాబాద్ నగరానికి కూడా మోస్తారు చిరుజల్లులతో పాటు కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటు జిల్లాల్లో కూడా అక్కడక్కడ మోస్తారు వర్షాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే రానున్న 2-3 గంటల్లో ఇటు మధ్య జిల్లాలతో పాటు కొన్ని మనకు ఆదిలాబాద్ కావచ్చు, నార్త్ జిల్లాలకు సంబంధించి కూడా కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు 2-3 గంటలకి వర్ష సూచన చేసింది. ఇక హైదరాబాద్ గ్రేటర్ విషయానికి వస్తే మనకు రంగారెడ్డి కావచ్చు, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ సంబంధించి ఇటు జంట జలాశయాలకు చాలా రోజుల తర్వాత ఈరోజు ఒక్క గీట్ని ఎత్తి 1 ఫీట్ మేర ఎత్తి కిందికి భారీగా నీరు రావడంతో ఇటు నీటిని అయితే కిందికి వదులుతున్న సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా జంట జలాశయాలకు మనకు వికారాబాద్ కావచ్చు, రంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ఉస్మాన్ సాగర్, గండిపేటకి వరద నీరు పోటెత్తుతోంది. దాదాపు దీనికి సంబంధించి ఫుల్ ట్యాంక్ లెవెల్ 1763 కాగా దానికి సంబంధించి 1763 ఉండగా దాంట్లో ఒక గేట్ని అయితే ఎత్తి కిందికి వాటర్ని అయితే 200 క్యూసెక్లను కిందికి వదులుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అయితే ఈరోజు రేపు కూడా వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఇటు జలమండలి అధికారులు కూడా అప్రమత్తమై ఇటు ఒక గేట్ని అయితే భారీగా వరద నీటిని కిందికి వదిలేందుకు మాత్రం చాలా రోజుల తర్వాత మనకు గండిపేటకి వరద నీరు కారణంగా ఒక గేటు ఎత్తి వాటర్ అయితే కిందికి మూసీ నదిలోకి వదులుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే రానున్న 2-3 గంటల వరకు కూడా నగరంతో పాటు జిల్లాల్లో కూడా అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉండే అవకాశం ఉంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఇటు గాలులకు కూడా ఛాన్స్ ఉన్నట్లు హెచ్చరికలు అయితే జారీ చేశారు. అయితే ఇక జిల్లాల విషయానికి వస్తే ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, హైదరాబాద్, జగిత్యాలు, జనగాం, మనకు జోగులాం, గద్వాల్ జిల్లా, కామారెడ్డి, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మేడ్చల్, మల్కాజ్గిరి కావచ్చు, నారాయణపేట, అట్లాగే నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి ఈ జిల్లాలకు రానున్న 2-3 గంటల వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఆరెంజ్ కలర్ వార్నింగ్స్ అయితే జారీ చేశారు. అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి అయితే వర్షాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం కారణంగానే తెలంగాణ రాష్ట్రం మీద ఈ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. రానున్న 2-3 రోజుల వరకు కూడా ఇదే విధమైన వాతావరణం కనిపించే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా రానున్న 2-3 గంటలకు సంబంధించి ఆరెంజ్ కలర్ వార్నింగ్స్ అయితే మనకు ఉత్తర, మధ్య జిల్లాలపైన జారీ చేయడం జరిగింది. తెలంగాణలో ముఖ్యంగా మనకు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి కావచ్చు, రంగారెడ్డి ఈ 3 జిల్లాలకు, దాంతోపాటు సంగారెడ్డి జిల్లాలకు కూడా వర్ష సూచన చేసింది.
అయితే ఈరోజు ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో కొంత పొడి వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం చాలా చోట్ల అక్కడక్కడ చిరుజల్లులు కనిపిస్తున్నాయి. బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్, మాదాపూర్, దాంతోపాటు మనకు సిటీ అవుట్స్కట్స్ ఎల్బీ నగర్ కావచ్చు, వనస్థలిపురం ఈ ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. దాంతోపాటు మనకు నాంపల్లి, అబిడ్స్, కోటి కొన్ని ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు సాయంత్రం వరకు ఈ వర్షాలు మరింతగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే నగరంలోని చాలా చోట్ల కూడా మేఘావృతమైన వాతావరణం అయితే కనిపిస్తోంది. అయితే ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం మీద మరొక 2-3 రోజుల వరకు కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. మరొక 2-3 గంటల్లో కొంత మోస్తారు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఆ నేపథ్యంలో ఆరెంజ్ కలర్ వార్నింగ్స్ అయితే జారీ చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇటు అధికారులు కూడా అప్రమత్తమై ఆయా జిల్లాలకు సంబంధించిన అధికారులకు అలర్ట్స్ అయితే జారీ చేశారు. అయితే హైదరాబాద్లో సాయంత్రం పూట కొంత వర్షాల కారణంగా ట్రాఫిక్ జామ్ ఉంటుంది కాబట్టి ఇప్పటికే ఇటు ట్రాఫిక్ సంబంధించి కూడా అధికారులు ఎప్పటికప్పుడు తగు చర్యలు అయితే తీసుకుంటున్నారు. కొంత లాంగ్ వీకెండ్ కలిసి రావడంతో ఈరోజు ముఖ్యంగా సిటీలోకి వివిధ జిల్లాలకు వెళ్ళిన పబ్లిక్ కూడా వస్తుంటారు కాబట్టి ఈ వర్షాల నేపథ్యంలో సిటీకి సంబంధించి మరొక 2-3 గంటల వరకు కూడా వర్ష సూచన ఉంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నట్లు ఇటు అధికారులు కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. సూర్య.